తర్వాత కూడా నేను కనుక్కున్నా కదా. సార్ సజ్జల వ్యవహారంపై విచారణకు ఆదేశించిన పవన్ కళ్యాణ్. కబ్జా భూముల్లో ఫారెస్ట్ రెవెన్యూ అధికారుల సర్వే. కడప శివార్లో 52 ఎకరాల కబ్జా. అటవీ ప్రభుత్వ భూములు, చుక్కల ప్రభుత్వ భూములను ఆక్రమించిన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబీకులు అన్నది సజ్జలకు కూడా ఉచ్చు బిగుస్తుంది అని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ప్రాబ్లం ఏంటంటే వైసీపీ హయాంలో చాలా ఎక్కువగా జరిగిన వాటిలో భూ వ్యవహారం ఒకటి, అందులో సందేహం లేదు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించుకొని ఉన్న 4-5 ముఖ్యంగా ఈ పని చేశారు అనే ఒక సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆరోపణలు ఇప్పటికే వచ్చాయి, అక్కడ తగలబెట్టింది దానికోసం అన్నారు. ఇంతవరకు ఏం తేల్చలేదు. కాకపోతే వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, ఈయన కూడా ఉన్నారు, ద్వారవి, ఇలాంటి వాళ్ళ మీద ఈ ఆరోపణలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నిర్దిష్టంగా ఒక 52 ఎకరాలు అక్కడ ఉంది, ఎస్టేట్ ఉంది. మీరు కూడా చాలా స్టోరీస్ చేసినట్టుగా ఉన్నారు కదా. వాళ్ళ బంధువుల పేర్లతో పెట్టారు, సందీప్ రెడ్డి ఎవరో వాళ్ళ అని పెట్టారు. కానీ ఇవన్నీ సజ్జలకు సంబంధించినవి అనేది ఆరోపణ. ఇక్కడ పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటంటే ఆయన పర్యావరణ శాఖ మంత్రిగా అటవీ భూములు వీటి మీద ప్రత్యేకించి మీరు ఇదే ఆయన అక్కడ జగన్ సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్లో కూడా ఆయన ఇదే చేశారు. భూములు అన్నది ఈ కేసు అన్నా చెల్లెళ్ళ వివాదం వచ్చినప్పుడు ముందు ఆ భూముల సంగతి చూడండి అని. కాబట్టి రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ రెవెన్యూ సదస్సుల్లో ఒక్కొక్క ఊళ్ళో ఉన్న భూములు ఏంటి, ఏమేమి అయిపోయాయి, వీటి మీద అధ్యయనం ఒకటి జరుగుతుంది. కానీ దానికి సమాంతరంగా పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణ అనే దాంతో ఈ అటవీ భూములు వీటి మీద స్పెషల్గా దృష్టి పెడుతున్నారు. ఇది సీరియసే. రాయలసీమకి చెందినటువంటి రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలుగుదేశం కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆ సమయంలో 1,74,000 ఎకరాలు ఇప్పటికీ కబ్జా చేశారు వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్లో. గత 5 ఏళ్లలోనే ఒక ఆరోపణ చేశారు. 1,74,000 ఎకరాలు ఆయన చెప్పిన ప్రకారం. వీటన్నింటినీ మేము బయటికి తీస్తామని రెవెన్యూ సదస్సులు అవి జరుపుతున్నారు. ఇంకా మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశంలో కూడా అత్యుత్సాహవంతులు కొంతమంది ఈ కార్యక్రమాన్ని వాళ్ళేనా ఎంతకాలం మనం ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నాం అని వీళ్ళు కూడా అలాంటి ఆరోపణలు అక్కడక్కడ వస్తున్నాయి. ముఖ్యంగా విజయనగరము లేకపోతే అలాంటి చోట కొన్ని వచ్చాయి. సో ఇప్పుడు జరగాల్సింది ఏంటి, విశాఖపట్నమే ఉంది. మనము విజయసాయిరెడ్డి పేరు చెప్పినప్పుడు అంతకుముందు దశపల్లా భూములని ఇంకోటి అని రకరకాలు అన్నారు. లేదు అక్కడ మాజీ ఎంపీ సత్యనారాయణకు సంబంధించి ఆరోపణ, ఇవన్నీ ఏమయ్యాయి? సో ఒక న్యాయ విచారణ నియమించడం చాలా మంచిది. ఆంధ్రప్రదేశ్లో భూములకు సంబంధించి న్యాయ విచారణ నియమించడం, గతంలో జరిపిన న్యాయ విచారణలు విశాఖపట్నం భూముల మీద 2 సిట్లు వేశారు. ఆ 2 సిట్లు ఏం చెప్పారో అంతా ఓం ఫట్. తర్వాత సిట్ వేసిన తర్వాత ఓం ఫట్ అంటే ఎలా కుదురుతుందండి? దాంట్లో వాళ్ళు ఏం చెప్పారో చెప్పలే. పంచగ్రామాల సమస్యలు అలాగే ఉన్నాయి. ఇదిగో దశపల్లా భూములు, ఫిలిం క్లబ్ భూములు ఒకటి కాదు, ఒక్కొక్క నగరంలో ఇలాంటి క్లస్టర్స్ రకరకాలుగా ఉన్నాయి. సరే కడప వచ్చేసరికి వాళ్ళ కార్యక్షేత్రము అధికార క్షేత్రము అంతా అది పులిబిడ్డలు కదా అందరూ. కాబట్టి ఇక్కడ కడపలో ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఇడుపులపాయలో అసైన్మెంట్ భూములు కలిసాయంటే మా నాన్న తెలియకుండా కొన్నాడు, వాటిని నేను వెనక్కి ఇస్తున్నానని ఆయన శాసనసభలో ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు సజ్జల మీద కూడా, సజ్జల కుటుంబం మీద కూడా అటువంటి ఆరోపణలు తీవ్రమైనవి వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఉదయమే ఇందాక వస్తూ చూస్తున్నా వాళ్ళ ఛానల్లో ఇవన్నీ అసత్యారోపణలు వాళ్ళ మీద ఆయన కేసు వేస్తారన్నారు. కేసు వేస్తే వేయొచ్చు, ఆయన కేసు ఆయన వేయచ్చు, ప్రభుత్వం కేసు ప్రభుత్వం కూడా వేయచ్చు. కానీ భూముల ఆరోపణల మీద మటుకు సమగ్రమైన దర్యాప్తు చేసి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. వాళ్ళని మళ్ళీ వీళ్ళు తీసుకోవటం కాదు. నిన్న మనం మాట్లాడిన ప్రకారం 5 లక్షల ఎకరాలు రిలయన్స్కు ఇస్తున్నారు. ఇది మీరు కనీసం ఒక హెడ్డింగ్ పెట్టి 5 లక్షల ఎకరాలు ఇవ్వడం అంటే దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఎక్కడెక్కడ ఖాళీ ఉంటే అక్కడంతా అవకాశం ఉన్న చోటంతా ఇవ్వాలని. కాబట్టి ఏదో రూపంలో అది అదానికి ఇచ్చినా, రిలయన్స్కి ఇచ్చినా, ఇంకొకరికి ఇచ్చినా దానికి కూడా ఒక లెక్కపత్రం, ఒక వాస్తవికత ఉండాల్సిన అవసరం మటుకు చాలా ఉంది. సో సజ్జలను పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు, తేల్చేస్తారు అది ఇది అంటే తేల్చేస్తే మొత్తం తేల్చమంటున్నాను నేను. మొత్తం రాష్ట్రంలో అసలు ఈ భూములు ఎప్పుడో వైఎస్ ఉన్నప్పుడు వేసిన కోనేరు రంగారావు కమిటీ అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఈ మధ్య ఒక భూ ఆక్రమణ నిరోధ చట్టం కూడా చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో. కానీ దాంట్లో 2 క్లాజులు అట్టి పెట్టారు. ఓకే, సెక్షన్ 4లో ఉన్నాయి అవి. దాని ప్రకారం పేదలు వీళ్ళకు కూడా మినహాయింపు ఏమి ఇవ్వలేదు.
తెలియక చేసుకొని ఉంటే, ఇంకోటి ఏమో కార్పొరేట్లు కనుక తెలియక తీసుకొని ఉంటే దాన్ని వెనక్కి ఇచ్చేయాలని కొంత కాపాడే లక్షణాలు కూడా ఉన్నాయి. దీని నుంచి బయటికి రావాలి. సజ్జల దాంతో స్టార్ట్ చేయొచ్చు, ఎలాగో తీవ్ర స్థాయిలో నడుస్తుంది కాబట్టి సార్ చాలా